ఉంది సారు. అండ్ ముద్రాసు బీజాక్షరాలు అంటే మన పేరునే బీజాక్షరాలు అనేది అయితే నాకు ఫస్ట్ టైం నేను వింటున్నాను అనమాట. సో అది ముందు ముందు వెళ్తున్నప్పటికీ మనకు అది ఎంతవరకు మనకి అది అవుతుంది ఏంటి అన్నది తెలుసుకుంటాం. ఓకే, గుడ్. ఎందుకు దీనికి విశ్లేషణ ఇస్తాను. ఎందుకు మన పేరుకు బీజాక్షరం ఉంది? మనం ఎవరు? మన ఆత్మ ఎవరు? మన ఆత్మ మందా? కాదు, పరమాత్మ ఉంది. అవునా కాదా? ఈ పరమాత్మ ప్రతిస్వరూపమే ఈ జీవాత్మ ఈ శరీరంలో ఉంది. పరమాత్మనికి బీజాక్షరం ఉంటుంది, పరమాత్మనికి అష్టార్చన, పరమానికి సహస్రనామాలు, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం. మీ పేరు మోహన్ రావు. మోహన్ ఎవరు? ఆ యొక్క మోహన రంగుడు ఎవరు? విష్ణు సహస్రనామంలో ఒక పేరు మోహన. ఆ మోహన రంగువే నీ లోపల ఉన్న పరమాత్మ. నీ జీవాత్మ పరమాత్మ అయినప్పుడు, పరమాత్మకి పేరు నువ్వు లోపల ఉన్నప్పుడు దేవుడుగా నువ్వు భావించాలి కదా. ఆ దేవుని కొలవాలి, దర్శనం చేయాలంటే నువ్వు పేరుతో పిలవాలి కదా. ఈ జన్మలో ఎవరికి ఆ పేరు? నీకు కాదు, నీ ఆత్మకి పేరు. నీ ఆత్మ నీది కాదు, పరమాత్మది. అలాంటప్పుడు ఆత్మతో పాటు నీ పేరు కూడా వెళ్ళిపోతుంది. బాడీ వస్తుంది, బాడీ దించుతున్నారు, బాడీ కడుగుతున్నారు, బాడీ ఎత్తుకొని పోయినా కానీ పేరుతో ఎవరు పిలవరు. కాబట్టి నీ పేరు పరమాత్మది. పరమాత్మ మీద బీజాక్షలతో ఎలా చక్రాలతో మమేకమై చేసినప్పుడు నీకు శక్తి వస్తుంది. అందుకోసం ఈ బీజాక్షలు కావాలి. ఈ బీజాక్షలు చెప్పినప్పుడు మీకు ఆ యొక్క ప్రకంపన, సైన్స్ మాట్లాడే ఫర్ ఈచ్ సౌండ్ దర్ ఇస్ రెసొనెన్స్. ద సౌండ్ వల్ల నీ యొక్క బాడీలో వైబ్రేషన్ అయ్యి నీ యొక్క శరీరంలో అవయవాలు క్లీనింగ్, హీలింగ్, స్ట్రెంగ్ జరుగుతుంది. నీ యొక్క బ్రీతింగ్ రెగ్యులేట్ అవుతుంది. శ్వాస తీసుకొని చెప్తున్నప్పుడు వితౌట్ జర్క్స్, వితౌట్ గ్యాప్, మా వైబ్రేషన్స్లో ఆ యొక్క క్లీనింగ్ అవుతుంది. నీ యొక్క శ్వాసకోశ పెరుగుతుంది, నీ యొక్క లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, నిశ్వాస పెరుగుతుంది. ఎక్కువ నిశ్వాస పెరిగినప్పుడు ఆటోమేటిక్గా శ్వాస ఎక్కువ తీసుకుంటావు. పాత్ర ఖాళీ చేసినా కదా పాత్ర నింపడానికి. కాబట్టి సైంటిఫిక్, టెక్నికల్, స్పిరిచువల్, ఫిలాసఫికల్ ఎవిడెన్స్తో నీ యొక్క నామ జపాలు చెప్పించి నీకు ఆత్మతృప్తి కలుగుతుంది. చేస్తున్నప్పుడు నేను మీకు మోహన్ రావు నేను చెప్తున్నప్పుడు మీకు ఆత్మ ఆనందమైందా, బాధ కలిగిందా? లేదు, అది హ్యాపీగానే ఉంది. హ్యాపీగా. ఆ హ్యాపీనెస్ ని పంచుకోవాలి రోజు రోజుకి. ఇంతమంది ఇంతమంది ఈ టైంలో అది పలకడం అన్నది ఒక టైప్ ఆఫ్ అది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆబ్వియస్లీ. అది అవును. అందులోకి ఈ టైంలో అదే ఎర్లీ మార్నింగ్ అది బ్రహ్మముహూర్తం టైంలో కదా మనం చేస్తాము. అది బేసిక్స్ అన్నీ కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. వెరీ గుడ్. థ్యాంక్ యూ. అది రోజు ప్రాక్టీస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంకటరమణ గారు అన్మ్యూట్ యువర్ ఆడియో. ఈ రోజు కొత్తగా చెప్పిన క్రియ ప్లస్ ఈ రోజు మీకు ఎలా అనిపించింది? నిన్న మీకు సంతోషాన్ని ఏమైనా ఏమైనా పంచుకుంటారా మీ ఆనందాన్ని? పంచుకుంటాను గురుజీ. అదిగో గురుజీ, హరి ఈ రోజు అది అంటే అగ్నిక్రియ చేశారు కదా, దాని వలన బాగా ఇక్కడంతా నొప్పి వచ్చింది, హీట్ వచ్చేసింది బాగా. అవును. అది ఇప్పుడు నిన్న నైట్ నేను చంద్రతాటగా చేశాను గురుజీ. చంద్ర అసలు మూన్ తోటి చేస్తే సేమ్ చంద్రుడు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఫోటో తీసి మీరు చెప్పారు కదా క్యాప్చర్ చేసి పెట్టుకోమని, నాకు అలాగే కనిపించింది సేమ్. ఆరా మొత్తము అట్టే ఒక 5 minutes దాకా పోలేదు. 3 rounds గ్యాప్ లేకుండా అలాగే ఉంది. ఓకే, గుడ్. హ్యాపీగా అనిపించింది. వెరీ గుడ్. ఇప్పుడు కూడా ఇది మనం రోజు నామజపం చేస్తాం. ఇక్కడైతే జూని లాగుతూ లాగుతూ చక్రాల లాగా తిరుగుతా తిరుగుతా జూమంటు ఉంటది గురుజీ, వైబ్రేషన్ వస్తా ఉంటుంది. ವೆರಿ ಗುಡ್, ಎಕ್ಸಲೆಂಟ್. ಸೊ ಚಂದ್ರ ತ್ರಾಟಕ ನಿನ್ನೆ ಪೌರ್ಣಮಿ ಆವತ್ತು ನಾವು ಮಾಡಿದ್ವಿ. ನಾನು NRI ಸ್ಟೂಡೆಂಟ್ಸ್ ಹತ್ರ ಮಾಡಿದ್ದೀನಿ ಕ್ಲಾಸ್. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಿಮ್ಮ ಇವತ್ತು ಮಾಡ್ತೀವಿ ನಾವು ಕ್ಲಾಸ್. 3 ದಿನ ಇರ್ತದೆ. ಬಿಫೋರ್ ಪೌರ್ಣಮಿ, ಅವತ್ತು ಪೌರ್ಣಮಿ, ನೆಕ್ಸ್ಟ್ ದಿನ ಪೌರ್ಣಮಿ, 3 ದಿನ ఇರ್ತದೆ. ఈ పౌర్ణమి రోజు ఎలా మనం లూనార్ ఎనర్జీ తీసుకోవాలి, అదే మూన్ మెడిటేషన్ అంటాం. ఈ రోజు మనం రాత్రి మూన్ మెడిటేషన్ చేద్దాం. థ్యాంక్ యూ. కనిగిరి రాఘవరావు గారు. నమస్తే అండి. నమస్తే. ఈ నాడీ శుద్ధి క్రియ వల్ల బ్రీతింగ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. దానివల్ల ఇంతకుముందు ఉన్న టెన్షన్లు కొంచెం రిలీఫ్ అవుతా ఉన్నాయి. ఓకే, బాగుందండి. కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. అగ్నిసార క్రియ ఏమనిపించింది? అగ్నిసార క్రియ అనేది అంటే అండైజేషన్ ఏమైనా ఉన్నా కానీ అన్ని పోతాయి అనేది ఫీల్ లైట్ అయితే అనిపిస్తుంది. బట్ బయట అయిపోద్ది అనిపిస్తుంది. డైలీ చేయండి, ఎంటీ స్టమక్ లో చేయాలి, ఫుల్ ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఓకే, ఓకే, ఓకే. థ్యాంక్ యూ. మలమూత్ర విసర్జన అయిన తర్వాత చేయాలి. దావరే అన్మ్యూట్ యువర్ ఆడియో. ಹೇಳಿ. ಬ್ರೀತಿಂಗ್ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಬಾಡಿ ಎಲ್ಲ ಪೇನ್ ಇತ್ತು. ಇವಾಗ ಸ್ವಲ್ಪ ಪರವಾಗಿಲ್ಲ, ಕಡಿಮೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಮತ್ತೆ ನನಗೆ ಸ್ವಲ್ಪ ಗ್ಯಾಸ್ಟ್ರಿಕ್ ಜಾಸ್ತಿ ಇರೋದ್ರಿಂದ ಅದೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ರಿಲೀಫ್ ಆಗೋ ತರ ನಂಗೆ ಫೀಲ್ ಆಗ್ತಾ ಇದೆ. ಓಕೆ. ಅಗ್ನಿ ಸಾರಕದಲ್ಲಿ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಬ್ಯಾಕ್ ಪೇನ್ ಇತ್ತು, ಸ್ವಲ್ಪ ರಿಲೀಫ್ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಓಕೆ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు. గురుగారు ఈరోజు అగ్నిసార క్రియ చాలా బాగా జరిగింది. ఓకే. అంత ఫ్రీ అయింది, కొంచెం బాడీ ఫ్రీ లైట్ అయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. శ్రేయస్. ನಮಸ್ತೆ. ಜೈ ಗುರು. ಜೈ ಗುರು. ಅದು ಸ್ವಲ್ಪ ಕಾಮ್ನೆಸ್ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಫೋಕಸ್ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತಾ ಇದೆ. ಓಕೆ. ಅದೇ ಸೊ ಅರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ಎರಡಾದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಷ್ಟ ಆಯ್ತು. ಈಗ ಸ್ವಲ್ಪ ಬಿಕಮಿಂಗ್ ಮೋರ್ ಅವೇರ್. ಸೊ ಅದೇ ಬೆಳಗ್ಗೆ ಎದ್ದ ತಕ್ಷಣ ಸ್ವಲ್ಪ ಲೇಸಿನೆಸ್ ಇರ್ತದೆ. ಇದು ಮಾಡಿದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ಆಕ್ಟಿವ್ ಆಗ್ಬಿಡ್ತದೆ. ನಾವು ನಮ್ಮ ಕೆಲಸಗಳ ಮೇಲೆ ಫೋಕಸ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಒಂದು ಚಟ ಬರ್ತದೆ. ಹೌದಲ್ವಾ? ಥ್ಯಾಂಕ್ ಯು. ಉದಯ್. ఫస్ట్ మైండ్ రిలాక్స్ అవుతుంది. ఓకే. లైక్ ఫ్రెష్ గా ఉన్నట్టుంది. ఓకే. దాంతో పాటు మైండ్ రిలాక్సేషన్. సో కంప్లీట్ మార్నింగ్ 5 o'clock రెస్ట్ ఉన్నాం.
It's like a practice. ವೆರಿ ಗುಡ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಅರುಣ್ ಕುಮಾರ್ ಅವರೇ, ಅನ್ಮಿಟ್ ಯುವರ್ ಆಡಿಯೋ. ಆಡಿಯೋ ಅನ್ಮಿಟ್ ಮಾಡಿ, ಮಾತಾಡಿ. ಸರ್ ಹೇಗೆ? ಸ್ವಲ್ಪ ವೀಕ್ನೆಸ್ ನಮಸ್ಕಾರ. ಸ್ವಲ್ಪ ವೀಕ್ನೆಸ್ ಅದು ಕಡಿಮೆ ಅನಿಸ್ತಿದೆ ಸರ್. ನೀವು 2 ಡೇಸ್ 1 ಡೇ ಮಾಡಿದೀನಿ. ಹ್ಮ್ ಸ್ವಲ್ಪ ಯೋಗ ಸ್ವಲ್ಪ ಹೌದು. ವೀಕ್ನೆಸ್ ಅಂದ್ರೆ ನೀವು ಏನ್ ಕೆಲಸ ಮಾಡ್ತೀರಿ? ಏನ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ವೀಕ್ನೆಸ್ ಅಂದ್ರೆ ಒತ್ತಡದಿಂದ ವೀಕ್ನೆಸ್ ಆಗುತ್ತಾ, ಬಾಡಿ ವೀಕ್ನೆಸ್ ಆಗುತ್ತಾ, ಮೆಂಟಲ್ ಫಿಸಿಕಲ್ ಎರಡೂ ಇದೆ. ಎರಡು ಇದೆ. ಸೊ ನೀವು ಬಿಸಿಲು ಜಾಸ್ತಿ ಯಾವ ಊರು? ಗುಲ್ಬರ್ಗ ಹತ್ರ ಇರೋದು? ಗುಲ್ಬರ್ಗ. ಗುಲ್ಬರ್ಗ ಬಿಸಿಲು ಜಾಸ್ತಿ ಇರೋದ್ರಿಂದ ನೀವೇನ್ ಮಾಡಬೇಕು, ನಿಂಬೆಹಣ್ಣು ಜ್ಯೂಸಲ್ಲಿ ಉಪ್ಪು ತಗೊಳ್ದು ಅದು ಕುಡಿಬೇಕು. ಹಾಂ ಸರ್. ಅವಾಗ ನೀರು ಜೊತೆ ಸ್ವಲ್ಪ ಉಪ್ಪು ತಗೊಂಡು ಹಾಕಿ ಕೊಟ್ರೆ ನಿಮಗೆ ಮಿನರಲ್ ಸಿಗುತ್ತೆ. ಹಾಂ ಸರ್. ಮತ್ತೆ ಮಜ್ಜಿಗೆ, ಮೊಸರು, ಆಮೇಲೆ ಕೀರಾ, ಸೌತೆಕಾಯಿ ಜ್ಯೂಸು, ಈ ರೀತಿ ಜಾಸ್ತಿ ತುಂಬಾ ತಂಪು ಇರಬೇಕು. ಬಿಸಿಲಿಗೆ ಮೂಗಿಗೆ ತುಂಬಾ ಧೂಳು ಬರ್ತದೆ. ಆ ಧೂಳು ಒಂದು ಮಾಸ್ಕ್ ಹಾಕೋಬೇಕು. ಯಾವಾಗ ಕೈ ಶುದ್ಧ ಮಾಡ್ಕೊಂಡು ಯಾವಾಗಲೂ ಊಟ ಮಾಡಬೇಕು. ತುಂಬಾ ಧೂಳು ಅದೆಲ್ಲ ನಮ್ಮ ಗುಲ್ಬರ್ಗ ಅದರಿಂದ ಅದೆಲ್ಲ ಮಾಡಬೇಕು. ಈಗ ಮೆಂಟಲ್ ಸ್ಟ್ರೆಸ್ ಇಂದ ಒತ್ತಡ ಏನಿಲ್ಲ, ನೀವು ಉಸಿರು ತಗೊಂಡು ಮೂಗಲ್ಲಿ ಬಾಯಲ್ಲಿ ಉಸಿರು ಬಿಡಬೇಕು. ಅವಾಗ ಮಾಡ್ಬೇಕು, ಸ್ಟ್ರೆಸ್ ಕಡಿಮೆ ಆಗುತ್ತೆ. ಫಸ್ಟ್ ಇಯರ್ ಆಯ್ತು. ಮತ್ತೆ ನೀವು ನೀರು ಜಾಸ್ತಿ ಕುಡಿಬೇಕು. ಮತ್ತೆ ಪ್ರಾಣಾಯಾಮ, ಬ್ಯಾಲೆನ್ಸಿಂಗ್ ಆಫ್ ದ ಬ್ರೀತಿಂಗ್. ರೈಟ್ ಹ್ಯಾಂಡ್ ಲಾಕ್ ಮಾಡ್ಕೊಂಡು ಎಕ್ಸಿಲ್, ಲೆಫ್ಟ್ ಇನ್ಹೀಲ್ ಸೇಮ್, ಲಾಕ್ ಲೆಫ್ಟ್, ಎಕ್ಸಿಲ್ ರೈಟ್, ಇನ್ಹೀಲ್, ಲಾಕ್ ಅಂಡ್ ಎಕ್ಸಿಲ್ ಆಪೋಸಿಟ್. ಈ ರೀತಿ ನಿಮ್ಮ ಏಜ್ +3 ಯಾವಾಗ ನಿಮಗೆ ಆಂದೋಲನ ಆಗಿದೆ, ನಿಮಗೆ ದೊಂದಲ ಮತ್ತೆ ಗೊಂಬಲ ಇರುವಾಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಈ ಬ್ರೀತಿಂಗ್ಸ್ ನೀವು ಮಾಡ್ಕೊಂಡಿದ್ರೆ ಸಮತೋಲನ ಸ್ಥಿತಿ ಆಗುತ್ತೆ, ಬ್ಯಾಲೆನ್ಸ್ ಆಫ್ ಬ್ರೈನ್, ಸ್ಥಿತ ಪ್ರಜ್ಞೆ ಆಗ್ತದೆ. ಮತ್ತೆ ಆತ್ಮಕ್ಕೆ ನಿಮಗೆ ತುಂಬಾ ಒತ್ತಡ ಇದೆ, ಅವಾಗ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ಶಾಮನೂರು ಇಟ್ಕೊಂಡು ನೀವು ಆತ್ಮಕ್ಕೆ ಕರಿಬೇಕು. ನಿಮ್ಮ ಹೆಸರು ಕರೆದಿದ್ರೆ ಬರ್ತದೆ. ಧ್ಯಾನ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ 3 ನಿಮಿಷ. ಇದೊಂದರಲ್ಲಿ ಏನಕ್ಕೆ ಬಂದಿದೆ, ಫಸ್ಟ್ రూట్ కాస్ కనిపెట్టಬೇಕು. నీ యొక్క ప్రాబ్లంకి రూట్ కాస్ ఫస్ట్ అడగాలి నీ ఆత్మని. నీ రూట్ కాస్ చెప్తుంది, పలానప్పుడు నువ్వు ఈ తప్పు చేసిన దానివల్ల ఇంత ಅವಂತರಾలు ವస్తున్నాయి, ಇನ್ನು ಅಡ್ಡಂಕುలు ವస్తున్నాయి, ಇದು ಆವತ್ತು ಮಾಡಿರೋ ತಪ್ಪಿಗೆ ಇದೆಲ್ಲ ಮಾಡ್ತಾ ಇರೋದು, ಅದು ಮಾಡಬಾರದು. ಅದಕ್ಕೆ ಸೊಲ್ಯೂಷನ್ ಏನಿದೆ ಅಂದ್ರೆ, ಸೊಲ್ಯೂಷನ್ ಕೂಡ ಪರಮಾತ್ಮ ಹತ್ರ కలిసి అಲ್ಲಿಂದ ನಿಮಗೆ ಸಿಗುತ್ತೆ. పరమాత్మతో చెప్పి అక్కడ నుండి నీకు ఆన్సర్స్ వస్తాయి. ఆ ఆన్సర్ జస్ట్ గో ఆన్ వాచింగ్ లైక్ స్పెక్టాక్టర్. ఒక ప్రేక్షకుడు మాది మీరు చూస్తూ ఉండాలి ఏం చెప్తుందని. ಔಟ್ ಆಫ್ 4 ದಾರಿ, 4 ದಾರಿಯಲ್ಲಿ 2 ದಾರಿ ಉತ್ತಮ ದಾರಿ ಅಂತ. ಅದರಲ್ಲಿ 2 ದಾರಿಯಲ್ಲಿ ಒಂದು ದಾರಿ ನಿಮಗೆ ಅತಿ ಶೀಘ್ರವಾಗಿ, ಅತಿ ಸುನಾಯಾಸವಾಗಿ ನಿಮಗೆ ಸಿಕ್ಕುವಂಥದ್ದು. ಏನೇ ಅಡ್ಡ ಬಂದ್ರೆ, ಏನೇ ತಡ ಬಂದ್ರೇನು ಅದು ನಿಮ್ಮ ಆತ್ಮನೇ ಪರಿಹಾರ ತಗೊಂಡು ಆ ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸ್ತದೆ. ಅದರಿಂದ ಏನೇ ಸಮಸ್ಯೆ ಮೇಲೆ ಎದುರ್ಕೋಬೇಡಿ. ನಿಮ್ಮ ಆತ್ಮ ಇರೋದ್ರಿಂದ ನಿಮಗೆ ಏನೂ ತೊಂದರೆ ಇರೋದಿಲ್ಲ. తల ಹೋಗೋ కార్యక్రమ ಏನಿಲ್ಲ. అర్థమైందా? తలపోయే కార్యక్రమం ఏం లేదు. మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీ దగ్గరే ఉంది. మీ ఆత్మనే చెప్తుంది, మీరే కారణం ఆ ప్రాబ్లంకి, మీరే సొల్యూషన్, మీ దగ్గరే ఉంది సొల్యూషన్. వేరే వాళ్ళ దగ్గర పోయి అడగాల్సిన పనిలే. రిలాక్స్గా బ్రీతింగ్ చేసుకొని మరి ధ్యానంలో చేసుకుని ఆత్మని పిలిచి మీ సొల్యూషన్ అడగండి. ఎందుకు కారణం, ఫస్ట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లం, ఎందుకు మీకు సమస్య వచ్చింది. అవిద్య నుండి సువిద్య. సో ఆ సువిద్య ఎందుకు, రైట్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత దాన్ని చేయాలంటే ఏం చేయాలి, ఈ సమస్యని పరిష్కారం. అన్ని సమస్యలకి 10 సమస్యలకి ఒకటే ఒకటి మూల ಕಾರಣ, 10 ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಒಂದೇ ಒಂದು ಮೂಲ ಕಾರಣ ಇರ್ತದೆ. ಅದೇನು ಹಣ. ಸಪೋಸ್ ಮನೆ ಬಾಡಿ ಕಟ್ಟಿಲ್ಲ, ಕರೆಂಟ್ ಬಿಲ್ ಇಲ್ಲ, ಮೊಬೈಲ್ కట్టిಲ್ಲ, ಇದು స్కూల్ ఫీజు కట్టిಲ್ಲ, ಎಲ್ಲ ప్రాబ్లం ಏನಕ್ಕೆ, అన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే ఒక డబ్బు. ఆ డబ్బు ఎందుకు వచ్చింది, జాబ్ లేదు. జాబ్ అంటే ఏం చేయాలి, టార్గెట్స్ రీచ్ కావాలి. ఏం చేయాలి, నేను డిఫరెంట్ ఆలోచించాలి. మన ಶಕ್ತಿ ಯುಕ್ತಿಲಿ చూసుకొని మనం చేయాలి. ನಮ್ಮ ಶಕ್ತಿ ಯುಕ್ತಿ ಏನಿದೆಯೋ ಅದನ್ನ ಹಾಕೊಂಡು, ಅದು ಅಪ್ಡೇಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಅದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಯತ್ನ ಮಾಡಬೇಕು. ಅದು ಒಂದು ಬಂದಿದ್ರೆ ಸಾಕು, ಅದು ತಿಂಗಳಿಗೆ ನಮಗೆ ದುಡ್ಡು ಬರುತ್ತೆ. ಇದು ಇಲ್ಲ, ಜಾಬ್ ಇಲ್ವಾ, ಬೇರೆ ಕಡೆ ಹೋಗೋಣ, ಆ ಕಡೆ ಹೋಗೋಣ, ಈ ಕಡೆ ಹೋಗಿ, ಎಲ್ಲ ಹೋದ್ರೇನು ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇಂದನೇ ಹೋಗ್ಬೇಕು. ఎంత ఎక్కడ పోయినాను స్టార్టింగ్ నుండే చేయాలి. కానీ నీకు పోతాను, నీకు సీట్ వేసి కూర్చొని ₹1,00,000 ఎవడు బిల్లు, ఎవడు జీతం వేడు. ಹೋದ ತಕ್ಷಣ ಬಂದ್ರಿ ಸ್ವಾಮಿ ನೀವು ಜಾಬ್ ಇಲ್ಲ, ನನ್ನ ಹತ್ರ ಬನ್ನಿ ಕೆಲಸ ಮಾಡಿ ₹1,00,000 ಕೊಡ್ತೀನಿ. ಅವನಿಗೆ 10 ಲಕ್ಷ ಬಂದರೆ ನಿಮ್ಗೆ 1 ಲಕ್ಷ ಕೊಡ್ತಾನೆ. వానికి 10 లక్షలు వస్తే మీకు ₹1,00,000 ఇస్తారు. కాబట్టి ఫస్ట్ నువ్వు ఏమి, నీ శక్తి నువ్వు ఏం చేయగలవు, నిలకడగా ఉండాలి. స్టెప్ బై స్టెప్ ఉండాలి, కష్టపడాలి. దానికి నీ యొక్క చదువు, నీ యొక్క పరిజ్ఞానం, నీ జ్ఞానం, నీ యొక్క ఎక్స్పీరియన్స్, నీ అనుభవం, దీని మీద బేస్ చేసి నీకు ఎవడైనా జాబ్ ఇస్తారు. సో కాబట్టి ఏదుంది యథార్థంగా చెప్పు, యథార్థంగా ఉండు. సత్సంగత్యమే నిత్సంగత్యం, నిత్సంగత్యమే సత్సంగత్యం. సత్సంగత్యంలో ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి స్నేహితులు ఉండాలి, మంచిగా ఆలోచించాలి. ఏమీ లేకపోయినా ఇంట్లో కూర్చొని నువ్వు ఏదైనా ఒక వంట నేర్చుకో, ಅಂతేగాని ಬಯట పోయి వాళ్ళతో వీళ్ళతో ಅನುಮಾನ ಅವಮಾನ ಪಡದ್ದು. ಎಲ್ಲಿ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಅನುಮಾನ ಅವಮಾನ ಇಡೋದು ಬೇಡ. ಯಾಕಂದ್ರೆ ನಿಮ್ಮ ಆತ್ಮ ಘೋಷಣೆ ಆಗುತ್ತೆ, ಆತ್ಮ ಶಿಂಕ್ ಆಗುತ್ತೆ, ಆತ್ಮಕ್ಕೆ ಸಂತೋಷ ಕಲಗಲ್ಲ. ಅటువంటి ವ್ಯಕ್ತಿಗಳతో ಅటువంటి ಮಾತಗಳು, ಅటువంటి చూసేది కానీ ಮನಸ ವಾಚ ಕರ್ಮನ ನೋಡೋದು, ಕೇಳೋದು, ಮಾತಾಡೋದು, ಸಹವಾಸ ಇರೋದು, ಒಳ್ಳೆ ಜನರ ಹತ್ರ ಇರಿ. ನಿಮ್ಮ ಆತ್ಮ ತೃಪ್ತಿ ಆಗುವಂತ ಅವ್ರ ಜೊತೆ ಇರಿ. ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಭವಂತು. ಓಂ ನಮಃ ಶಿವಾಯ. ಸಂದೇಶನ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಹರಿ ಓಂ ಗುರುಜಿ. ಹರಿ ಓಂ. ಹರಿ ಓಂ. ಧನ್ಯವಾದಗಳು. ಧನ್ಯವಾದಗಳು.